భగవతి నారాయణి మహాకాళీ మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్నపూర్ణ బ్రవారంబికే ఓంభోర్ధ్వక్షరం తచ్చవితుర్వరేణం వర్గో దేవస్య ధీమతి యో నః ప్రచోదయాత్ భగవతి నారాయణి దేవి దుర్గా నమో నమస్తృభ్యం నమో నమః. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మధురా నగరం విజయవాడ బాపూజీ రోడ్డు నందు వెలసి ఉన్న అమ్మవారి శక్తిపీఠంలో భక్తులందరి కోరికలు తీర్చేందుకు శ్రీ శ్రీ నాగలక్ష్మి మాత అమ్మవారికి పూజలు అనేవి సంకల్పం అనేది చేసి భక్తులందరికీ అనుగ్రహం కావాలని కోరుకుంటూ అమ్మవారికి పూజా సంకల్పం అనేది చేస్తున్నాను. ప్రతి ఒక్క భక్తులు అమావాస్య అనేది సంకల్పంతో జరుగుతుంది. శ్రావణ మాసం పూర్తి అయిపోయింది. శ్రావణ మాసం పూర్తి అయిన సందర్భంగా శ్రావణ మాసం పూర్తి అయిన చివరి రోజు అమావాస్య పూజకి సిద్ధం చేసుకుంటూ అమ్మవారికి పూజా కార్యక్రమం కోసం ఏర్పాటు అనేది చేయటం అనేది జరుగుతుంది. మహాకాళీ మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్నపూర్ణ బ్రవారంబికే ఓంభోర్ధ్వక్షరం తచ్చవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి యో నః ప్రచోదయాత్. భగవతి నారాయణీ దేవి దుర్గా నమో నాగలక్ష్మి దేవతయే ఓం నమో నమస్తృభ్యం నమో నమః. ఏవం విశేషణ ప్రీత్యర్థే నమో నమస్తృభ్యం నమో నమః. ఓం సర్వశక్తి నమో నమః. భక్తులకి ఈ కుబేర యంత్రం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ కుబేర యంత్రాన్ని 41 రోజు పూజలో ఉంచి అమ్మగారి దగ్గర పూజ చేసి పూజలో ఉంచి ఈ కుబేరుని కుబేర యంత్రం కాదు, కుబేరుడు, ఈ కుబేరుడు విగ్రహాన్ని వాళ్ళు షాప్లో పెట్టుకోవడానికి ధనము అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు ధనం ప్రాప్తి నిలబడటం లేదు, ధనం సంపాదించినా సరే నిలబడట్లేదు అనుకునేవాళ్ళు ఈ కుబేరుణ్ణి అమ్మవారి దగ్గర 41 రోజు పూజలో ఉంచి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఆ అభివృద్ధి పదంలోకి వాళ్ళు రావటం కూడా ఇచ్చిన వాళ్ళు చాలామంది అభివృద్ధిలోకి రావటం కూడా జరిగింది. ఈ యంత్రాన్ని తీసుకొని ఈరోజు ఈ భక్తులు వెళ్తున్నారు. ఈ కుబేరుడితో పాటు యంత్రాన్ని కూడా తీసుకొని వెళ్తారు. ఈ పూజలోంచి అమ్మవారి శక్తిని భక్తిని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధనధాన్య ప్రాప్తిరస్తు జరగాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ పూజా సంకల్పం అనేది చేయటం అనేది జరుగుతుంది. వారి అభివృద్ధి పథంలోకి వచ్చి అమ్మవారి ఆశీస్సులకు కృపాపాత్రులు అవుతారు. ఓం శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.